ఐదో శ్లోకం. మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం అంటారు ఆ శ్లోకంలో శంకర భగవత్పాదులు. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఒక విశేషం ఉంటుంది. ఎప్పుడైనా వారు ఒక శ్లోకాన్ని రచన చేసేటప్పుడు ఎవరిని ఉద్దేశించి ఆ స్తోత్రం చేస్తున్నారో ఆ స్తోత్రంలో సంబోధన చేస్తారు, పిలుస్తారు. పిలిచినప్పుడు వారు ఆ పిలిచినటువంటి పేరు ఏ పేరు పెట్టి పిలిచారో దానికి తప్పకుండా ఏదో విశేషం ఉంటుంది. వారు అలా ఏ విశేషం లేకుండా ఒక క్షేత్రం పేరు కానీ, ప్రత్యేకంగా ఒక దేవాలయం పేరు కానీ, ఒక భగవన్మూర్తి పేరు కానీ ఆయన వాడరు. మీరు సౌందర్యలహరిని పరిశీలనం చేస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. సౌందర్యలహరి మొత్తం మీద శంకర భగవత్పాదులు అమ్మవారిని పిలవడానికి వాడినటువంటి పేర్లు బహు తక్కువ. మీరు ఆ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్దామనుకుంటున్నారు అన్న విషయం ఆ శ్లోకంలో ఆయన అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిచారు అన్నదాన్ని బట్టి పట్టుకోవలసి ఉంటుంది. అంత గొప్పగా పిలుస్తారు. ఆ సంబోధన అనేటటువంటి దాని వెనక గొప్ప ఉపదేశాన్ని ఉంచుతారు ఆయన. మీరు ఈ శ్లోకాన్ని చూడండి. ఆయన ప్రార్థన చేస్తూ ఎవరిని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నదానికి మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు. అవినయమపనయ విష్ణు అన్నారు. శ్రీ మహావిష్ణువుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు విష్ణువునే పూజ చేయాలి? జాగృతికంతటికీ విష్ణువు అధిపతి కనుక, జాగృతిలో ప్రార్థన జరుగుతోంది కనుక విష్ణువును ఉద్దేశించి ప్రార్థన చేశారు అని చెప్పాను. కానీ ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సంబోధన ఏమని చేశారు? మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం. మళ్ళీ అందులో కూడా చాలా చమత్కారంగా తిప్పుతారు. ఆ మాటలు తిప్పడంలో ఎంత అందం తీసుకొస్తారో. మత్స్యాదిభిరవతారై అవతారవతావతా. ఇందులో 2 సార్లు ఒక అర్థం వస్తుంది, ఒకసారి ఒక అర్థం వస్తుంది. అలా మార్చేస్తారు. అవే అక్షరాలు వాడతారు, కానీ ఎంత గొప్పగా వేస్తారో ఆ శబ్దాలు వేసేటప్పుడు. అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో అని పిలిచారు. పరమేశ్వర అన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి. అంటే ఇక్కడి నుంచి ప్రార్థన మారుతోందా ఏమైనా? పరమేశ్వర అన్న శబ్దం ఎవరికి అన్వయం? ఒక్క పరమశివునకు అన్వయం. పురుషోత్తమ అన్న నామం వేస్తే అది వెంటనే ఏ విధమైన తడబాటు లేకుండా చెప్పచ్చది శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చేస్తున్నారు అని. పురుషోత్తమ అన్న నామం చాలా తొందరగా అన్వయం ఎవరికైపోతుంది అంటే విష్ణు స్వరూపానికి అన్వయం అవుతుంది. పరమేశ్వర అన్న నామం ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఈశానునకు అన్వయం అవుతుంది అని. ఈశానుడు అన్న నామం ఎవరికి అన్వయం అవుతుంది అంటే అష్టమూర్తి తత్వంలో శివునికి అన్వయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పరమేశ్వర అన్నప్పుడు ఆయన పరమశివుణ్ణి పిలుస్తున్నారు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఆ ప్రార్థన ఇంకా ఈ శ్లోకం దగ్గర నుంచి జాగృతికి సంబంధించింది కాదు. అది నిద్రపోయే ముందు చెప్పవలసినటువంటి శ్లోకాలు అయిపోతాయి. అలా నిద్రపోయే ముందు చెప్పే శ్లోకాలు అయితే ఇంద్రియాలు తెలివిగా ఉండవు కాబట్టి అది షట్పది అవదు. ఎందుకనంటే 6 శ్లోకాలు పూర్తి అవ్వలేదు కాబట్టి, ఇంకా 5వ శ్లోకం నడుస్తోంది కాబట్టి షట్పది అవదు అది. కాబట్టి ఆయన శివుణ్ణి పిలవట్లేదు. మరి ఎవరిని పిలుస్తున్నారు? పరమేశ్వర అని. ఆయన ఇంకొక నామం వేశారనుకోండి, మనకు అర్థమైపోతుంది. ఏదో ఆయనకి 12 నామాలు ప్రఖ్యాతి. కేశవ, నారాయణ, ముకుంద, మాధవ, అచ్యుత, గోవింద, జనార్దన, హరి, శ్రీకృష్ణ, అచ్యుత ఇటువంటి నామాలు ఏమైనా వేస్తే విష్ణువేనండి అనొచ్చు. కాదు, పరమేశ్వర పరిపాల్యో అంటున్నారు. అంటే పరమేశ్వరుడు అంటే నిస్సందేహంగా పరమశివుడికి అన్వయం. మరి విష్ణు అని ప్రారంభం అంటే శంకరులు ఈ ప్రార్థన యందు చెప్పకుండానే తన శిష్యులకందరికీ ఒక మాట చెప్తున్నారు. వారు అద్వైత సిద్ధాంతావలంబకులు. ఉన్నది ఒక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థం ఆయా సందర్భాల్ని బట్టి ఆయా రూపాల్ని పొందుతూ ఉంటుంది.